లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో మొత్తానికి కింద పడ్డా పైన పడ్డా బీజేపీదే పై చెయ్యి అని మరొకసారి రుజువు చేశారు. మోదీ 3.0 వర్షన్ నడుస్తూ ఉంది దేశంలో. సో ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఎన్నిక, అందులో నో డౌట్ ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. సో మరి ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన మీకు శత్రువా అనేది అర్థం కాదు, మిత్రుడా అనేది అర్థం కాదు. సో ఇప్పుడు ఆయన మద్దతు ఎవరికి ఇస్తున్నారు? ఫస్ట్ మనం చేసుకోవాలి. నారాయణమూర్తి గారు చెప్పినప్పుడు బొటాబోటి మార్కులు ఉన్నాయని, మాకు బీజేపీ పార్టీకి ఇండివిజువల్గా పార్లమెంట్లో 240 సీట్లు గెలుచుకున్నాం. అవును. విపక్ష కూటమిలకి, ఇండియా కూటమి అన్నింటికి కలిపితే 233 ఉన్నాయి. మాకు వచ్చిన సీట్లు కూడా వాళ్ళకి రాలా. ఇక్కడ కీలకం కాదు. ఇక్కడ మాకున్నది 303 ఓట్లు మాకు ఉన్నాయి. మాకు సీట్లు అభ్యర్థులు మా విపక్షాలతో అందుచేత పెద్ద. కానీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జాతీయ దృక్పథ ఆలోచనతో, రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించి ఆయన మద్దతు ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఎన్డీఏకి ఏం ఆశిస్తారు సార్? రాష్ట్ర ప్రయోజనాలు ఆశించడనే కాదు, జాతీయ దృక్పథ ఆలోచనతోనే ఇస్తాడని నేను అనుకుంటున్నా. ఓకే, ఇస్తే కూడా చాలా మంచిది. ఎన్డీఏకి ఇస్తే మంచి. ఇప్పుడు బీజేపీ పట్నాయక్ కానీ, గతంలో వైఎస్ జగన్ కానీ అనేక బిల్లులకి వీళ్ళు బేషరతుగానే మద్దతు. అంటే మీరు అడిగితే ఇచ్చారా, మీరు అడగకుండా? ఇప్పుడు ఏంటంటే మాకు ఒక సంప్రదాయం ఉందిగా. ఇప్పుడు మొన్న ఎన్డీఏ కూటమిలో అందరినీ మేము ఆహ్వానించాం, అలాగే వచ్చిన వాళ్ళందరినీ జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా స్పీకర్ ఎన్నికకి అన్ని పార్టీలకు కూడా మేము మద్దతు అడిగామంట. అలాగే ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్గా ఎలక్షన్గా అయినప్పుడు అన్ని పార్టీలు కూడా మేము అప్లై చేశాం. అదేవిధంగా నిన్న మా బీజేపీ పార్టీ అన్ని పార్టీలకు కూడా మేము అప్పీల్ చేయడం జరిగింది. సో వైసీపీ కూడా మీరు అప్పీల్ చేయడం జరిగింది. అందరినీ అడగ జరిగింది. మద్దతు కాబట్టి ధర్మప్రద ప్రకారం అడగాలి కదా, అడిగాం. అడగందా అమ్మాయినే పెట్టదు. ఇస్తారా ఇవ్వదాన్ని ఆయన విజ్ఞతకు వదిలేస్తాం. ఇస్తే జాతీయ దృక్పథాభావంతో ఆయన ఇచ్చారని మేము అనుకుంటాం. ఇవ్వకపోతే అలా ఆయన ఏం కాదు, ఆయన ఇష్టం అది. ఓకే, దాన్ని చెప్పలేం కదా. ఇస్తారులేండి సార్. ఇస్తారని కాదు కదా. ఇప్పుడు ఆయన రావచ్చు, రాకపోవచ్చు. ఇండియా కూటమి వైపు వెళ్ళడు. ఇప్పుడు ఒకటి సింపుల్ లాజిక్. రాహుల్ గాంధీ ఏమన్నాడు? ఎలక్షన్ అయిన తర్వాత ఇండియా అగ్నిగోళంగా మారబోతుంది అన్నాడు. అవును, ప్రశాంత్. మీరు అప్పుడే ఎలక్షన్ కౌంటింగ్ రోజుని యాత్రికుల మీద ఉగ్రవాద దాడి జరిగింది. ఇప్పుడు ఏమీ లేని దానికి స్పీకర్ ఎన్నికగా అవసరం లేదు, కొట్టారు. ఇప్పుడు గతంలో ద్రౌపది ముర్ము మీద యశ్వంత్ సిన్హాని తీసుకొచ్చి మొత్తం ఇండియా అంతా తిప్పారు, మన గుర్రం తిప్పినట్టు అశ్వమేధంలో. ఇప్పుడు అలాగే ఈ సురేష్ నాయని పెట్టారు మా బలిపశువులు చేయడానికి. ఇప్పుడు ఏంటంటే ఏదో రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ఇండియా కూటమి చూస్తుందన్నమాట. ఇప్పుడు మాకు కావాల్సిన సీట్లు కానీ 303 ఉన్నాయి మా బీజేపీ పార్టీకి. స్పీకర్ ఎన్నికల్లో మాకేం ఇబ్బంది లేదు, అన్నీ గెలుస్తాం. కానీ ఏంటంటే మా పార్టీ పద్ధతి ప్రకారం, మా ఎన్డీఏ పద్ధతి అందరినీ కూడా మాకు ఓటు వేయండి మేము అడుగుతాం. సో మీకు ఓటు వేసిన వాళ్ళందరి మీద మీకు ఖచ్చితంగా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా? సాఫ్ట్ కార్నర్ కాదు, అక్కడ బేషరతు కాబట్టి. గతంలో మాకు అనేక వాటికి బిల్లు నవీన్ పట్నాయక్ అందరూ సపోర్ట్ చేశారు. సో వాళ్ళకి కూడా మీరు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మీరు బ్యాక్ నుంచి మీ సపోర్ట్. ఇబ్బంది ఎందుకు? ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారికి ఇబ్బంది ఏముంటుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది ఏమంటే అయిపోయింది, ఆయన పైన ఆయన చూసుకుంటాడు. అంటే ఏదైనా కేసులు సంబంధించి కానీ కోర్టులో ఉన్నాయి, ఇంకా దాన్ని చూసుకుంటారు కదా చట్టం. దాని వల్ల దాన్ని చేసుకుంటారు. మీ సపోర్ట్ ఉండదా సార్? దానికి మాకు కోర్టులకి మాకు సంబంధం ఏముంటుంది? అంటే మీకు సపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేస్తా, అది కోర్టులో పోతుంది కదా. మా దగ్గర నుంచి ఏమొస్తుంది? దాంట్లో ఏం రాదు. కాబట్టి దాని గురించి ఆలోచన వేస్ట్. కేసులు కానీ ఇట్లాంటివి కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కా బిజినెస్ మ్యాన్. ఫస్ట్ థింగ్ అది మనం చూసుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు 11 సీట్లతో వస్తారా రాదా అన్నది కాదు. ఇప్పుడు 2014లో గెలిచినప్పుడు కూడా 72 సీట్లు ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు అసెంబ్లీకి రాలా, రోడ్ల మీదే ఉన్నాడు. 2 years 1.5 years వచ్చినట్టున్నారు, మళ్ళీ పాదయాత్రతో రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ సగంలో జరిగిన తర్వాత ఆయన కూడా రోడ్డు ఎక్కారు. కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే 11 మంది. ఏంటంటే ఆయన రావటం, ప్రతిపక్ష హోదా ఇవ్వటం అన్నది తర్వాత స్పీకర్ విచక్షణ దాని మీద ఆధారపడి ఉంటుంది. డెఫినెట్గా ఆయన వచ్చి నా 40% ఓటు వచ్చింది కాబట్టి ప్రతిదీ అసెంబ్లీలో ఎదుర్కొంటే బాగుంటుంది. ఇప్పుడు సింహం సింగిల్గానే వస్తుంది అన్నప్పుడు 11 మంది అయినా సింహమే కదా, ఒక్కటైనా సింహమే కదా.
అవును. వచ్చి ఎదుర్కోబడ్డ దర్శాలు 40% ఓటింగ్ ఇచ్చినప్పుడు. అవును. ఇప్పుడు మేము అందరం కలిసి ఎందుకు వచ్చాము, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో కలిసి ఉన్నాం. మా గతంలో 2014లో కూడా పోటీ చేసాం. ఒక కుటుంబంతో అన్నదమ్ములు ఉంటారు, అవును. గొడవలు వస్తే ఇడతారు, మళ్ళీ కలుస్తారు. అలాగే కలిసాము, పోటీ చేసాం, గెలిచాం. ఇప్పుడు మా రాష్ట్రానికి కావాల్సిన మేము రాష్ట్రానికి 2014 నుంచి వచ్చిన కానీ బీజేపీ పార్టీ అన్ని రకాలుగా సహకారం అందిస్తూనే ఉంది, అన్ని రకాలుగా అన్నిటికి కూడా డెవలప్మెంట్కి అందులో ఎక్కడా తేడలేదు లేదు. ఇప్పుడు ఇంకా ఏంటంటే మా కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువగా మనం చేసుకుని మాకు కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు రైల్వేస్ ఉన్నాయి, విజయవాడ విశాఖ రైల్వే జోన్ ప్లేస్ కావాలి, ప్లేస్ ఇవ్వట్లా, ఇప్పుడు మేము అలాట్ చేసుకుంటాం. అలా కొన్ని ఉన్నాయండి. అలాగే డెవలప్మెంట్ తీసుకెళ్ళటానికి కుదురుతుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో నా ఉద్దేశం ప్రకారం, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి మద్దతు ఇస్తారని నేను అనుకుంటున్నాను. జాతీయ దృక్పథం మొదటి నుంచి మీతోనే ఉన్నారు ఆయన. మాతోనని కాదు, ఆయన క్లారిటీగా చెప్పి మాతో అని కాదు, క్లారిటీగా చెప్తున్నాడు, మాతో కాదు. ఆయన కొన్ని బిల్లులకు మాత్రమే మద్దతు ఇచ్చేవాడు బేషరతుగా. ఓకే సార్, అది దట్స్ ఆల్. అంతే, అదే విధంగా ఇస్తాడు. నరసింహప్రసాద్ గారు అడగండి. సార్ ఇప్పుడు స్పీకర్ స్థానం అనేది ఒక గౌరవప్రదమైన సార్. ఈ ఎన్నికప్పుడు తప్ప మిగతా అందరికీ సమానమైన వ్యక్తి ఎవరైనా ఉంటే స్పీకర్ గారు. అవును. సో ఇప్పుడు ఈ సాంప్రదాయానికి కట్టుబడి ఏ పార్టీ కూడా అన్ని పార్టీలు ఒకటిగా ఉండి ఏకగ్రీవం చేస్తుంటే చాలా బాగుండేది. కానీ ఇప్పుడు పోటీ అనివార్యమైనప్పుడు సరే ఇవ్వనండి. ఇప్పుడు దీంట్లో మనం భేషజాలకు పోకూడదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా, ఇంకొకరు ఇస్తున్నారు, ఇంకొకరు వస్తున్నారు కాదు. సభాపతిని ఎన్నుకోవడం అనేది ఒక పెద్ద ప్రక్రియ. అది మంచి పద్ధతి, అందరికీ సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చేది ఏంటంటే వీళ్ళు దురుద్దేశాలతో మద్దతిస్తూ ఇతరులను నిందిస్తున్నారు ఇక్కడ. అది వీళ్ళ దగ్గర వచ్చిన సమస్య. వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చే మద్దతు వాళ్ళు ఇస్తూ వాళ్ళకి అనివార్య పరిస్థితి, కానీ వీటి వాళ్ళని కిందపరుస్తూ ఉంటారనమాట. మీరు ప్రత్యేక హోదా తెస్తారా, లేకుంటే స్టీల్ ప్లాంట్ అంటారా, మీకు అవసరం ఉంది, మీరు ఫస్ట్ మీరు కాపాడుకునే దానికి మీరు చేస్తున్నారు. ఫస్ట్ అందరూ గుర్తుంచుకోవాలి, మిగతా వాళ్ళందరినీ ఎందుకు మీరు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అండి. నరసింహప్రసాద్ ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు విన్నారా ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తున్నారు? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నారు. అది గతంలో పార్లమెంట్ లో చెప్పడం జరిగింది, 3 సార్లు చెప్పడం జరిగింది. ప్రతి దానికి అదిగో పిల్లి ఇదిగో. నారాయణమూర్తి గారు టీడీపీ జనసేన నాయకుల మీదకైతే చాలా ఫైర్ గా మాట్లాడుతా ఉన్నారు, బీజేపీ నాయకుల దగ్గరికి వచ్చేసరికి చాలా స్లో. అలా లేదు, నేను అప్పీల్ చేసిన అలా లేదు. నేను అనేది అది కాదు. ఇప్పుడు వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఏమేమి మాట్లాడారు, వీళ్ళు ఏమేమి వాగ్దానాలు చేశారు, ఒకసారి చూసుకోమనండి. ఆంధ్రప్రదేశ్ ని కించపరచడం మంచిది కాదు. ఎవరు కించపరిచారు సార్? ఎవరు కించపరిచారు? ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక హోదా ఇస్తేనే రేపు 4 ఎంపీ మద్దతు ఇస్తామని మీరు చెప్పాలి కదా సార్. అది మీరు అడగండి ఆయన ఏం చేయాలో ఆయన అడగండి. మేమేం చేయాలో ఆయన చెప్పకూడదు, ఎందుకంటే మాకు ప్రజలు తీర్పిచ్చిన దాని ప్రకారం మేము వెళ్తాం. అందరూ బీజేపీ వాళ్ళు కూడా రాష్ట్ర అభివృద్ధి వద్దు, మాకు ప్రత్యేక హోదా వద్దు ఆంధ్రప్రదేశ్ గారు అంటలా. అందరూ కూడా కొంతమంది అంటున్నారు, జనసేన వారు అంటున్నారు. జనసేన వారు అనలేదా అండి? బ్రహ్మాండంగా అన్నారు, ఆయన అధ్యక్షులు అన్నారు. చంద్రబాబు నాయుడు నారాయణమూర్తి గారు 1 by 1 కన్క్లూజన్ తీసుకుందాం. నారాయణమూర్తి గారు